తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. ఆరోగ్యశ్రీ పేదలకు అందించవలసిన సేవలకు సంబంధించింది ఉభయ రాష్ట్రాలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని స్టార్ట్ చేసిన తర్వాత దానికి అనేక ప్రజలు, కోట్లాది మంది ప్రజలు దాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు. ఆ సమయంలోనే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఈ దశాబ్ద కాలంలో ఎంతమంది సేవలు అందించారో ఆ సంబంధించిన ఆ బకాయిలు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కు చెల్లించలేనందువలన ఈరోజు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తన సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ అని వారు ఒక కొత్త పథకాన్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా బకాయిలున్న 1000 కోట్ల రూపాయలకు సంబంధించింది బకాయిలు చెల్లించలేకపోతే మేము ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించడం జరిగింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారిని చర్చలకు పిలిచి ఈ 15 రోజులలో అంటే 15th జనవరి లోపు మీకు రావాల్సిన బకాయిలలో 500 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. అలాగే ఆ సేవలను ఇన్సూరెన్స్కు దానికి విభాగానికి బదిలీ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఈ నెల 10 నుంచి వెళ్ళి మేము ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తామని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మనతోని ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వారి అధ్యక్షులైనటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గారు మనతోటి లైన్లో ఉన్నారు. వారికి డాక్టర్ గారు స్వాగతం అండి. అలాగే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అలాగే విశ్లేషకులైనటువంటి కోటేశ్వరరావు గారు కూడా ఈరోజు మనతోని లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే డాక్టర్కు సంబంధించి డాక్టర్ వెంకట్ స్వామి గారు కూడా మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ ఎర్ర రాజేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మనతో మాట్లాడడానికి ఉన్నారు. డాక్టర్ ములుగు చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. డాక్టర్ జయరామ్ గారు కూడా వస్తారు. డాక్టర్ జయరామ్ గారు కూడా వచ్చేశారు మనకు లైవ్లోకి మాట్లాడడానికి. అదే సమయంలో స్టూడియో నుండి మాట్లాడడానికి మా చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఈరోజు ఈ విషయంపై మాట్లాడడానికి వివరించడానికి ఉన్నారు. మనం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ గారితోనే మొదలు పెడదాం. అతను లాయర్ కూడా, డాక్టర్ కూడా. ఈ విషయంలో అతను మాట్లాడి తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. ఫస్ట్ సుధాకర్ శర్మ గారు మీరు చెప్పండి. ఈరోజు ప్రస్తుతం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని మనం స్వాగతిస్తున్నాం. ఈ స్వాగతిస్తున్న నేపథ్యంలోనే మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ టుడే. నిజంగా చెప్పాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం. నిజంగా ఆ మహాభాగ్యాన్ని అందుకునేటువంటి భాగ్యం ఎంతమందికి ఉంది అనేది అసలైనటువంటి విషయం. నిజంగా అటువంటి భాగ్యానికి నోచుకొని వాళ్లకు అందినటువంటి అపూర్వ వరమే ఈ యొక్క ఆరోగ్యశ్రీ. ఈరోజు అది రూపాంతరం కూడా చెంది ఉండొచ్చు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలుగా కూడా. ఏదేమైనా ఆరోగ్యశ్రీగా మనందరికీ అలవాటైనటువంటి ఈ వైద్య సదుపాయం నిజంగా అది ఎప్పుడైతే ప్రారంభింపబడిందో అప్పటి నుంచి కూడా గణనీయంగా సేవలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం కేస్ స్టడీస్ కనుక చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్స్ కూడా 900 ఉండేటువంటివి ఇప్పుడు నిజంగా మోర్ దెన్ 1000 టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ హ్యావ్ బీన్ యాడెడ్ టు దట్ పర్టికులర్ లిస్ట్. ఆల్సో ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి దేశంలో పరిస్థితులు, సోషియో ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ సిచ్యువేషన్స్ అండ్ సినారియోస్ మనం చూసినప్పుడు అందరి పార్టిసిపేషన్ లేకుండా ఒక క్యుములేటివ్ ఎఫర్ట్గా కనుక మనం చేయకపోతే, ఒక కలెక్టివ్ ఎఫర్ట్గా కనుక మనం దీన్ని తీసుకోకపోతే ఆరోగ్యం అనేది అందరికీ అందుబాటులో ఉండటం అనేది చాలా దుర్లభం. ఈ నేపథ్యంలో నిజంగా ఈరోజు పెద్ద పెద్ద డిగ్నిటరీస్ అంతా కూడా మన
ఈ డిస్కషన్కి రావటం చాలా సంతోషం. అండ్ లెట్ us ట్రై టు మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ డిస్కషన్. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీపై జరిగేటువంటి డిస్కషన్ ఫోర్ సైడ్స్ టీవీ ఎందుకు తీసుకున్నదంటే అసలు ఆరోగ్యశ్రీ యొక్క పరిధి ఏంటి, దాని యొక్క విస్తృతి ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, దానికి కావలసినటువంటి ఈ లోటుపాట్లను మనం ఎలా సరి చేసుకోవాలి, దీంట్లో అసలు ప్రొఫెషనల్స్ పీపుల్ హూ ఆర్ రియలీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోలీ మిషన్ ఐ వుడ్ కాల్ ఇట్, వాళ్ళ యొక్క ఆంతర్యం ఏంటి, ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి లెట్ us మూవ్ ఇన్ టు ది డిస్కషన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఆశా ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గారితో మొదలు పెడదాం. డాక్టర్ విజయ్ కుమార్ గారు, ఈరోజు చర్చలు ఏదైతే సఫలమయ్యాయో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. సో మీరు ఎలా విశ్లేషిస్తారండి ఈరోజు చర్చలకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానితో ఏదైతే చర్చలు జరిపారో దీని మీద మీ స్పందన ఏంటండి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోవడం అంటూ ఏమీ జరగలేదు. ఎస్, ఏం జరిగిందంటే బికాజ్ మాకు పెండింగ్ డ్యూస్ చాలా ఉండిపోవడంతో ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేని పరిస్థితులకు వచ్చేసాం. కాబట్టి మాకు ఇమీడియట్ గా ఆర్థికంగా చేయూతనివ్వాలి, మా పాత బిల్లులు ఎంతో కొంత రిలీజ్ చేసి హాస్పిటల్ని ఇబ్బంది నుంచి బయటపడేయాలని ప్రభుత్వానికి తెలియజేశాం. వారు సానుకూలంగా స్పందించి ముందుగా 500 కోట్లు ఈ 15 లోపులోని రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే కనీసం 1000 కోట్ల వరకు, అంటే 3000 కోట్లు పూర్తి బకాయిలు ఉండటంతో కనీసం 3000 కోట్లలో 1000 కోట్ల వరకు అన్న రిలీజ్ చేస్తే ఆసుపత్రులు కొంత వెలుసుబాటు కలుగుతుందనే ఉద్దేశంతో కనీసం 1000 కోట్లు ఇవ్వాల్సిందిగా కోరాము. కాబట్టి 500 కోట్లు అయితే ఇమీడియట్ గా రిలీజ్ చేస్తున్నట్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు తెలియజేశారు. దాంతో కొంతవరకు ఈ రోజు మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ లో అందరికీ తెలియజేసి ఫర్దర్ నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కీమ్ ట్రస్ట్ మోడల్లో నడుస్తుంది. దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ మోడల్ వేర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ స్కీమ్ నడిపించేలాగా చేయడానికి ముందుకు వెళ్తున్నాయి. బహుశా ప్రభుత్వం ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ మోడ్కి మారుస్తున్నట్టుగా మాకు తెలియజేశారు. అయితే ఇన్సూరెన్స్ మోడ్కి వెళ్తున్నప్పుడు ఏ రేట్ల ప్రతిపాదికన ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారో ఆ చర్చల్లో ఎవరైతే ఈ సేవలు అందిస్తున్నారో ఆ ఆసుపత్రులను కూడా భాగస్వాములు చేయాలని కోరాం. దానికి సానుకూలంగా స్పందించి వారు గైడ్ లైన్స్ ఏమైతే పెట్టుకున్నారో మాకు తెలియజేశారు. అయితే ఆ గైడ్ లైన్స్ కూడా జనరల్ బాడీలో చర్చించిన తర్వాత తిరిగి రిప్లై ఇస్తామని చీఫ్ సెక్రటరీ గారికి మేము తెలియజేయడం జరిగింది. రైట్ సార్. ఇక ఇప్పుడు శర్మ గారు అడిగినట్టు యాక్చువల్ గా ఈ స్కీమ్ మొదట డిజైన్ చేసినప్పుడు ఎలాగా డిజైన్ చేశారంటే ఏ సేవలను అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా అందించలేమో, దేనివల్ల తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపడా లేనందువల్ల, అలాగే సరిపడా వైద్య నిపుణులు అందుబాటులో లేని బ్రాంచెస్ మాత్రమే ఆరోగ్యశ్రీలో ముందుగా మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 25% బెడ్స్ మాత్రమే ఈ ఆరోగ్యశ్రీ పథకానికి కేటాయించి క్రాస్ సబ్సిడీ బేసిస్, అంటే ఆసుపత్రికి గవర్నమెంట్ వారు చెల్లించే ఛార్జీలు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్లో ప్యాకేజెస్ తయారు చేసి ఎక్కడైతే పూర్తిగా 25% బెడ్లు ఇస్తారో అక్కడ మాత్రమే ఒక 8 నుంచి 10% ఆసుపత్రికి కొంత రెవెన్యూ వచ్చే విధంగా ప్యాకేజీలు తయారు చేసి ఈ సిస్టమ్ తయారు చేశారు. అది నిజంగా చాలా వరకు అభినందనీయం. కానీ పోను అది దానికి వచ్చిన ప్రజాదరణ కారణంగా అయితే ఏమి, పాలకులు దాని మీద ఇంట్రెస్ట్ చూపించిన కారణంగా అయితే ఏమి 900తో స్టార్ట్ అయిన ప్రొసీజర్లు 3000 అయినాయి. ఆ రోజు నిరుపేదలకు మాత్రమే అన్న ఆరోగ్యశ్రీ ఈ రోజు అందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో 93.4% మందికి ఆంధ్రప్రదేశ్లో, నవ్య ఆంధ్రప్రదేశ్లో కార్డులు ఉండటం. సో 25% అనుకున్న బెడ్లు ప్రతి ఆసుపత్రిలోని 80% ఆరోగ్యశ్రీ పేషెంట్స్తో నిండిపోవడంతో ఈ మార్జిన్స్ ఏవైతే అనుకున్నారో అవి బ్యాలెన్స్ చేయలేక, అండ్ ఎప్పుడైతే ఆసుపత్రులకి నెలవారీ ప్రతిపాదికన పేమెంట్స్ చేయవలసిన 6 నెలల పైన, సంవత్సరం పైన పెండింగ్ పెట్టేస్తున్నారో ఈ అప్పుల భారం పెరిగిపోవటం,
సో పెరగవలసిన క్వాలిటీ పెరగకపోవటం కాకుండా ఆ క్వాలిటీ మీద కూడా డెఫినెట్గా ప్రభావం పడే పరిస్థితులకి ఈ స్కీమ్ చేరిపోయింది. కాబట్టి దీనిని సరిచేయమని ఆశా తరపున మా ప్రతినిధులు అందరం కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దీన్ని సరిచేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్, రైట్. ఇదే సమయంలో డాక్టర్ వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. డాక్టర్ వెంకటస్వామి గారు, ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనవరి 10 నుండి మేము సేవలు బంద్ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఉన్నది. కాకపోతే ఇక్కడ చర్చలు కూడా జరపలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం చర్చలు జరిపారు, దానికి సంబంధించిన సఫలం కూడా అయిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారండి? డాక్టర్ వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు. ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. యా, ఆరోగ్యశ్రీ సేవల గురించి కదా మీరు మాట్లాడుతున్నారు. ఎస్ సరే, ఇప్పుడు నేను కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడిని. యా, గత 10 సంవత్సరాలుగా అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను కేసీఆర్ గారి ప్రభుత్వము, టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము చిన్నాభిన్నం చేసింది. ఓకే. ఇదే ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే రిమైనింగ్ సేవా ఏదైతే సంక్షేమం సంబంధించినటువంటి అనేక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాన్ని కూడా అదే రకంగా ఎన్ని ఇబ్బందులు గురైనారో ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మీ మీడియాకు కూడా తెలుసు. సో దాన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాం. మేము ఒక్కొక్క వ్యవస్థను చక్కబెట్టుకుంటూ వస్తున్నాం. గత కాలంలో ఇదే ఉద్యోగులు 10 సంవత్సరాలల్లా దొర పాదాల కింద నలిగిపోతూ ఇక్కడ ఏం మాట్లాడిన స్థితి కూడా లేకుండా, మేము వచ్చిన తర్వాత ధర్నాలకు పర్మిషన్ దొరికింది. మేము వచ్చిన తర్వాత మేము అందరి ఉద్యోగులతోటి అంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్గా మేము అందరితోటి చర్చలు జరుపుతున్నాము. ఒక్కొక్క సమస్యను నిన్న మొన్న కూడా మీరు చూసినారు. సమగ్ర సంబంధించి కావచ్చు, అంతకుముందు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, అందరి కూడా మేము సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇన్ ద సేమ్ వే డెఫినెట్లీ వి విల్ అటెండ్ ద ఈ ఆరోగ్యశ్రీ చాలా ఒక గొప్ప కార్యం ఇది. రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ గత 2014 గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రారంభించినటువంటిది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. మా పార్టీ పెట్టినటువంటి పథకం కాబట్టి దీన్ని మేమేం నెగ్లెక్ట్ చేయము. దానికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని ఒక్క విషయం సార్, నేను దాంట్లో ఇంటర్వ్యూన్ చేసుకుందుకు తప్పుపట్టా. ఒకసారి సార్, గత ప్రభుత్వం ఏం తప్పిదాలు చేసిందా అనేది కాదు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించింది గత సంవత్సరం పాటు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికున్నాం. ఇప్పుడు 10 తారీఖు నుంచి వెళ్ళి ఏదైతే వాళ్ళు సేవలు బంద్ చేస్తానని హెచ్చరిక ప్రకటించారో దానికి సంబంధించి స్పందించండి సార్. షూర్, అంటే వాళ్ళు దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ వాళ్ళ డిమాండ్స్, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అప్పీల్ చేయడానికి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ప్రజాపాలనలో ఉన్నది, ప్రజాప్రభుత్వంలో ఉంది. ఓన్లీ వీ హ్యావ్ 2 days to go. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి కనుక ఆరోగ్య సేవలు బంద్ అయినట్టే వేలాది మంది ఎవరైతే ఆరోగ్య సేవలు అందిస్తున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. యా ప్లీజ్. అక్కడ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మాజీ డిప్యూటీ సీఎం ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణభూతులైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ సోనియా గాంధీ ముందు ఏఐసిసికి ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కారణమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అన్న దామోదర్ రాజనరసింహ గారు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. దేర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. డెఫినెట్లీ విల్ రిసాల్వ్ ఇట్ విత్ ఇన్ 2 days లో డెఫినెట్ గానే మేము దాన్ని రిసాల్వ్ చేస్తాం. రైట్ సార్, వెరీ కంగ్రాచులేషన్స్. యూ ఆర్ టేకింగ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ టు టాక్ విత్ ద డాక్టర్స్. ఎట్ ద సేమ్ టైమ్ జస్ట్ వీ విల్ మూవ్ టు ద డాక్టర్ కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు గారు కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఈ సమస్య ఒకసారిగా బయటకు వచ్చిందో ఆంధ్రప్రదేశ్ మాత్రం సాల్వ్ చేసేసింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఇంకా 2 రోజులలో దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడతామని చెప్తున్నారు. దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో
ఈ కార్పొరేట్ ఆసుపత్రులు అంటే ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉన్నటువంటి ఆసుపత్రులు ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫీజులు నిధులు ఇవ్వకపోవడం, వాళ్ళు ప్రయత్నం చేయడం, ఇదే విధంగా మేము ఆరోగ్య సేవలు బంద్ చేస్తామని చెప్పేసి అల్టిమేటం ఇవ్వడం, ఆ అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఎంతో కొంత నిధులు విడుదల చేసి వాళ్ళని సంతృప్తి పరచడం, మళ్ళా బకాయిలు పేరుకుపోవడం, మళ్ళా ఇది గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇవాళ ఏదో కొత్తగా తెలంగాణలోనో లేదా ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటిది కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల నెట్వర్క్ అదే విధమైనటువంటి అల్టిమేటం ఇచ్చారు. అప్పుడు కూడా ప్రభుత్వం కొంత సంప్రదింపులు జరిపి కొన్ని నిధులు విడుదల చేయడం ఇటువంటివన్నీ జరిగింది. ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి దానికి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తలెత్తినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో, అంటే ప్రభుత్వ రంగంలోని ఆసుపత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఈ నిర్లక్ష్యం చేసినటువంటి క్రమం ఒకటైతే, రెండవది ప్రైవేట్ ఆసుపత్రులు అనేటువంటివి పెద్ద ఎత్తున రావడం. ఈ పూర్వ రంగంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం మీద జనంలో క్రేజ్ పెరగడం, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం చేసినటువంటి ఫలితంగానే ఈ ఆరోగ్యశ్రీ రంగంలోకి వచ్చింది. నిజానికి ఇవాళ అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వల్లనే పెద్ద మొత్తాల లాభాలు సంపాదిస్తున్నటువంటి కూడా ఉన్నాయనేటువంటిది వాస్తవం. ఎందుకు అంటే ఆరోగ్యశ్రీకి వసూలు చేసేటువంటి అమౌంట్స్ ఇవన్నీ కూడా బహిరంగ రహస్యం, ఇదేం కొత్తదేం కాదు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇప్పటికైనా ఈ అనుభవం చూసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఎక్విప్మెంట్ తో సహా వీటన్నిటిని సమకూర్చడం, ఆధునికమైనటువంటి అవసరాలకు అనుగుణంగా చేయడం, అదే విధంగా వైద్యులు, వాళ్ళకి సపోర్టివ్ సిబ్బంది వీళ్ళందరినీ కనుక నియమించేట్లయితే ఈ కార్పొరేట్ వైద్యం మీద ఉన్నటువంటి మోజు తెలుసు. కార్పొరేట్ ఆసుపత్రులు ఏ విధమైనటువంటి జనాన్ని పీక్కు తింటున్నాయో, చచ్చిపోయినటువంటి వాళ్ళని కూడా వెంటిలేటర్ మీద పెట్టి మేము చేస్తున్నాం అని చెప్పేసి లక్షలకు గుంజినటువంటి ఉదంతాలు మనందరికీ తెలుసు. అందువలన ఇప్పటికైనా ఈ అనుభవాలని, ఈ బెదిరింపులు కావచ్చు, లేకపోతే బెదిరింపులు అంటే జెన్యూన్ కొంత మేరకు కాదంట్లా, కానీ జనం సొమ్ముని ఈ విధంగా కొన్ని కార్పొరేట్లకి కట్టబెట్టడం అనేటువంటిది అవాంఛనీయమైనటువంటి పరిణామం. ఇప్పటికైనా దాన్ని రివర్స్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్ ని, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలని మెరుగుపరచాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ చెప్పొచ్చు. నిజానికి 2 చోట్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఏమైనప్పటికీ ఇది మళ్ళా పునరావృతం కాకుండా క్రమంగా ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగుపరచాలనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఇది 100% agree with you, sir. ఇదే విషయంపై ఒకసారి చంద్రశేఖర్ రావు గారి దగ్గర వెళ్దాం. చంద్రశేఖర్ గారు ఎక్స్ఈఓ, ఆరోగ్యశ్రీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, సిఇఓగా ఉన్నారో, అతను ఏదైతే ఆరోగ్యకి సంబంధించింది గవర్నమెంట్ హాస్పిటల్స్లలో సరి అయిన సదుపాయాలు లేకపోవడంతోనే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళిండ్రు చాలామంది. అంటే దీనికి మలుచుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు దీన్ని క్యాష్ చేసుకున్నారని చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి చంద్రశేఖర్ గారు? నమస్కారం అండి. ఎస్ సార్, ప్లీజ్. ఈ ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు వారి హయాంలో స్టార్ట్ అయింది. అండ్ ఇట్ ఇస్ రియలీ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ విచ్ ఇస్ రన్ బై ది గవర్నమెంట్ అండి. కొంచెం మీ ఏలు తీయండి సార్, మీ వీడియో కొంచెం అదైతుంది, మీ ఏలు వస్తున్నది వీడియోలో, మాట్లాడి. రైట్ సార్, రైట్ రా, ఇట్స్ ఓకే, క్యారీ ఆన్ సార్. సో దాంట్లో ఏంటంటే కొన్ని ఏరియాస్లో డైవర్షన్ అయిన మాట వాస్తవం అండి, అందరికీ తెలుసు ఆ విషయం. ఒకటేమో మనకు నెంబర్ ఆఫ్ బీపీఎల్ గ్రూప్ అంటే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ నియర్లీ 92 to 1 lakh పీపుల్ ఉన్నారండి. 92,000 నుంచి 1 lakh కార్డ్స్ ఉన్నాయి మనకు, వైట్ కార్డ్స్. యావరేజ్ గా మీరు
3 మెంబర్స్ తీసుకున్నా కూడా పర్ కార్డు నియర్లీ మనకు 3.5 crores పాపులేషన్ తెలంగాణలో బీపీఎల్ కిందకి వచ్చారు. ఎస్, కానీ టు టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ మన పాపులేషనే 4 కోట్లు. 4 కోట్లు. అందులో 3.5 కోట్లు బీపీఎల్ కింద రావడము దట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. ఆశ్చర్యకరం. చాలా ఆశ్చర్యకరం. మన పవర్టీ ఇండెక్స్ ఇచ్చారు ఇంతకుముందు 2022లో 23లో కూడా ఇచ్చారు. ఎస్, ఇట్ ఈస్ అబౌట్ 13.74% మన పవర్టీ ఇండెక్స్. ఎస్, కానీ దానికి మనకు రియాలిటీకి మాత్రం చాలా వ్యత్యాసం ఉందండి. అండ్ ద ఫండ్స్ అక్కడ నుంచి డైవర్ట్ అవుతున్నాయి. ఎఫిషియెంట్ పీపుల్ అండ్ రియల్లీ వర్త్ పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు get the benefit of the ఆరోగ్యశ్రీ. ఎస్, This is very true. ఎస్. రెండవది ఆరోగ్యశ్రీ మన కంట్రీలో ఫస్ట్ టైమ్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ గవర్నమెంట్ రన్ ఇన్సూరెన్స్. దీన్నే మనకు చాలా స్టేట్స్ మిమిక్ చేశాయి, ఎస్, చాలా స్టేట్స్ దీన్నే ఫాలో అవుతాయి. ఎస్. రెండవది మనకు ఈ ఏరియాస్ లోపల ఒకటేమో మనకు మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఎక్స్ట్రా మనీ తీసుకోవడం. రెండు రియల్ గా మనం చూస్తే ఇది వయబుల్ కాదండి. ఎగ్జాక్ట్లీ నేను ఈ ఆపరేషన్ చేస్తే 10 రూపాయలు ఇస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, Yeah. ఆ 10 రూపాయలు మనం నిజంగా చేయలేము. ఈవెన్ ఫర్ ద కార్పొరేట్ వదిలిపెట్టండి, నర్సింగ్ హోమ్ లో కూడా అది వయబుల్ కాదు. దిస్ ఆర్ రియాలిటీస్. ఎస్, సో మెనీ టైమ్స్ వీ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ పాజిటివ్ గా యాక్ట్ చేసింది. కానీ నేనున్నప్పుడు 540 కోట్ల నుంచి 870 కోట్ల వరకు వెళ్ళిపోయింది పర్ యానం బడ్జెట్. కేసీఆర్ గారు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు, కేసీఆర్ గారు ఇంక్రీజ్ చేశారు. కానీ టైమ్లీ రిలీజ్ చేయకపోయేసరికి మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్, నా కళ్ళతో తెలుసు, నాకు చిన్న చిన్న హాస్పిటల్స్ అయితే షట్ డౌన్ చేసుకున్నారండి. వాళ్ళు అప్పులు తెచ్చుకోవడం కానీ, కొన్ని రోజులు రన్ చేయడం కానీ, ఇంట్రెస్ట్ కట్టలేక, సో ఈ డబ్బులు రాక మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్, మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ దే ఆర్ ఆన్ ద రోడ్స్ అండి, టు టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది డైవర్షన్ ఆఫ్ ది ఫండ్స్ అండి. ఫండ్స్ దీనికి చేసిన ఫండ్స్ వేరే వేరే స్కీమ్స్, కొత్త గవర్నమెంట్స్ కొత్త స్కీమ్స్ యాడ్ చేయడం, ఎస్. పావర్టీ లైన్ లో వాళ్ళ మన టిఆర్పి పెంచుకోవడం కోసం రియాలిటీస్ అండి. సో ఈ ఫండ్స్ డైవర్ట్ చేసేసరికి అల్టిమేట్ గా పూర్ పేషెంట్స్ పూర్ పర్సన్స్ ఆర్ నాట్ బెనిఫిటెడ్ విత్ దిస్ స్కీమ్. మీరు నమ్ముతారో నమ్మరో, ఎవ్రీ ఇయర్ నియర్లీ 22 to 30% ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ ఇన్ ఫ్యామిలీస్ దే ఆర్ పుష్డ్ డౌన్ టు ది పావర్టీ లైన్ అండి. నార్మల్ గా ఉన్న పేషెంట్స్, యావరేజ్ ఉన్న పేషెంట్స్, యావరేజ్ ఉన్న ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ దీస్ డిసీజెస్ దే ఆర్ పుష్ డౌన్ టు ది పావర్టీ లైన్ అండి. ఇది చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. లాంగ్ రన్ లో చాలా ఇబ్బందిగా అవుతుంది. అండ్ అల్టిమేట్ గా మంచి మధ్యతరగతి పేషెంట్స్ ఆర్ మధ్యతరగతి కుటుంబాలు పావర్టీ లైన్ కి దిగిపోతున్నాయి. సో ఇది నియర్లీ 30% అంటే 22 to 30% అంటే చాలా పెద్ద లెవెల్ అండి. ఇది ప్రతి గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయము. అండ్ వాళ్ళు తిండి, నీరు, ఆరోగ్యం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. దాంట్లో కాంప్రమైజ్ అవుతే మాత్రం కామన్ మ్యాన్ కి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఓకే సార్, ఐ విల్ మూవ్ టు ద డాక్టర్ జయరామ్ బికాస్ డాక్టర్ జయరామ్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ జయరామ్ గారు, ఇప్పుడు మనకు డాక్టర్ చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఉన్న జనాభా కేవలం 4 కోట్ల మాత్రమే, కానీ దానికి సంబంధించింది 3.5 కోట్ల వరకు వాళ్ళు ఉపయోగించుకున్నారంటే దీనికి ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి డాక్టర్ జయరామ్ గారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. ఆరోగ్యశ్రీ విషయం లోపల ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పింది దానితో పాటు కంటిన్యూషన్లో జరుగుతున్న విషయం ఏంటంటే, యాక్చువల్గా ఆరోగ్యశ్రీ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టినప్పుడు శ్రీకాకుళం, ఆదిలాబాదు, అనంతపురం 3 జిల్లాలను మాత్రమే తీసుకున్నారు.
3 జిల్లాల పైలట్ ప్రాజెక్ట్ లోపల డెఫినెట్ గా ఇది సక్సెస్ అవుతుంది అనేది అప్పుడు ఉన్న ఐఏఎస్ సుబ్రహ్మణ్యం గారితో పాటు నేను కూడా ఉన్నాను దాంట్లో. నేను Yes. మెడికల్ డాక్టర్. ఎస్ సార్. దాన్ని ఈ విధంగా ఉంటే ఇంకా బాగా ఇన్నోవేటెడ్ గా ఆలోచించాలని చెప్పేసి మేము మాక్సిమం డిసీజెస్ ను దాంట్లో ఇంక్లూడ్ చేసాం. ఇంక్లూడ్ చేసిన తర్వాత దీంట్లోపల కేవీపీ రామచంద్రరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు డాక్టర్లు, నేను డాక్టర్ని. యా. సో దీన్ని ఇంకా ఏ విధంగా బాగుంటుందంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఇంకా దీన్ని ఇన్వెటివ్ గా ఆలోచించాలనుకున్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అనే దాని మీద చాలా మంది డిస్కస్ చేసి దాన్ని ప్రజలకు తీసుకెళ్తే ఇది సక్సెస్ అయింది. ఇది సక్సెస్ అయ్యే నాటికి టైం లోపల దీన్ని టార్గెట్ చేసింది అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రజలని. బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రజలని ఉన్నతమైన ఆరోగ్యం ఇవ్వాలి. కార్పొరేటివ్ స్థాయిలో ఆరోగ్యం ఉంది. కార్పొరేటివ్ హాస్పిటల్ వైద్యం కాదు, కార్పొరేటివ్ స్థాయిలో ఉండే ఆరోగ్యం కావాలనేది ఆరోగ్యశ్రీకి ఉన్న మెయిన్ థీమ్ అండ్ టార్గెట్. దాన్ని కార్పొరేటివ్ స్థాయిలో ఇవ్వాల్సిన ఆరోగ్యాన్ని కాస్త కార్పొరేటివ్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ వెళ్ళిపోయింది. ఎస్. కార్పొరేటివ్ స్థాయిలో ఇవ్వమనే ఆరోగ్యం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కార్పొరేటివ్ స్థాయిలో నిర్మించమని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమని ఉద్దేశం అది ఉండే. ఉద్దేశం అది. ఎస్. ఇది ఆ ఉద్దేశాన్ని పక్కదోవ పట్టించేసి కార్పొరేటివ్ హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ వెళ్ళిపోయింది. ఎస్. అంటే ఇక్కడ కార్పొరేటివ్ హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే దోపిడీ మాత్రమే జరిగింది. ఆరోగ్యశ్రీ వార్డు కాస్త అంటరాని వార్డుగా మారిపోయింది. అది ఏ హాస్పిటల్లో చూసినా కూడా ఒక పక్కకు ఆరోగ్యశ్రీ వార్డు అని బోర్డు పెట్టి ఒక మెజర్మెంట్ క్రియేట్ చేసేవాళ్ళు. నేను మ్యాక్సిమం హాస్పిటల్స్ విజిట్ చేశాను. నేను చాలా హాస్పిటల్స్ విజిట్ చేశాను. సపరేట్ డాక్టర్స్, సపరేట్ టీము, సపరేట్ వైద్యము, సపరేట్ ప్రోటోకాల్, సపరేట్ బిల్డింగ్. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే సపరేట్ బిల్డింగ్. ఎస్. ఈ ఆరోగ్యశ్రీ ఉద్దేశం ఏంది? కార్పొరేటివ్ స్థాయిలో వైద్యం ఏమంటే మళ్ళీ ఆ కార్పొరేటివ్ హాస్పిటల్ లోపల గవర్నమెంట్ హాస్పిటల్ క్రియేట్ చేశారు. అప్పుడు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గరగా 15 సంవత్సరాల నుంచి నేను గవర్నమెంట్కి ఒక్కటే చెప్తున్నాను, ఇది ఆరోగ్యశ్రీ ఉండే బేసిక్ సెన్స్ పోయింది, దాంట్లో ఉండే రియాలిటీ వెళ్ళిపోయింది, బిజినెస్ ఎంటర్ అయింది. ఈ బిజినెస్ ద్వారా విపరీతమైన లావాదేవీలు జరిగినాయి. ఎగ్జాంపుల్, ఒక నిరుపేద ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఐదర్ గుంటూరు మెడికల్ కాలేజ్ లాంటిది హాస్పిటల్, కేజీహెచ్ లాంటి హాస్పిటల్, గాంధీ ఉస్మానియా లాంటి హాస్పిటల్కు ఒక నిరుపేద వెళ్తాడు, ఆరోగ్యశ్రీలో జాయిన్ అవుతాడు. కానీ మీరు ఇంతకుముందు చంద్రశేఖర్ గారు చెప్పిన 4 కోట్ల మందికి 3,50,00,000 మంది ఎందుకు వచ్చిందంటే ఎంపీటీసీ కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు, మినిస్టర్ గారి మేనబామర్ది, సొంత చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళు ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్కి వెళ్ళేసి ఆరోగ్యశ్రీ మీద కార్పొరేటివ్ వైద్యాన్ని పొందుతారు వీళ్ళు. ఇది కదా మోసం. అంటే వీళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ బాగుపడుతుంది. ఆరోగ్యశ్రీని గవర్నమెంట్ హాస్పిటల్కే కన్ఫైన్ చేయమని చెప్తున్నా నేను. ప్రైవేట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్ పక్కాగా 25% వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాలి యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఆర్టికల్ 38 వాట్ ద సేస్. ఇక్కడ నీళ్లు నిధులు సర్వం మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీ బైలాస్ లోపల కాదు, ఈవెన్ రాజ్యాంగంలో రాసిందంటే 25% ఉచిత వైద్యాన్ని మీరు ఇవ్వాలి. అలా డౌట్ లేదు, అన్డౌటెడ్గా. ఇవన్నీ తీసుకున్న తర్వాత బి ప్రకారం ఆర్టికల్ 38 ఏ ప్రకారం తీసుకుందా, బి ప్రకారము ఉచిత వైద్యాన్ని 25% ఇవ్వాలి. ఇస్తామని చెప్తుంటారు కానీ ఇవ్వరు. ఇది పెద్ద మోసం. ఇది అంటే ఆరోగ్యశ్రీను కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు చేర్చొద్దు అనేది నేను అందుకు చేర్చొద్దు అని చెప్తున్నాను. ఆరోగ్యశ్రీని కార్పొరేట్ హాస్పిటల్కు ఇది ఒక డబ్బులు ఇచ్చే సంస్థ కాదు. ఇది ఆరోగ్యం ఇచ్చే హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ 25% పక్కాగా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఈ ఉన్న ఆరోగ్యశ్రీ ఉన్న కేసులన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ కనుక షిఫ్ట్ చేసినట్లయితే గవర్నమెంట్ బ్లాక్స్ అన్ని ఉన్నతంగా మారిపోతాయి, కార్పొరేటివ్ హాస్పిటల్ లాగా మారుతాయి. ఐ మీన్ అబ్జర్వేషను, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్వాలిటీ డాక్టర్స్, క్వాలిటీ వైద్యము, సకాలంలో మెడిసిన్స్, అన్ని వేళలా హాస్పిటల్ లోపల హాస్పిటాలిటీ క్రియేట్ చేస్తారు. అంటే ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటంటే పెద్ద ఎత్తున టోటల్గా మోసం జరుగుతూ ఉంటే
3,50,00,000 మంది కాదు, 10 కోట్ల మంది మన తెలంగాణ లోపల ఉన్న జనాభాను కనుక తీసుకున్నట్టు అవుతే, ఒక యూనిట్గా తీసుకున్నట్టు అవుతే, ఇందులోపల 90% ఆరోగ్యశ్రీ నిధులు కార్పొరేటివ్ హాస్పిటల్ల ద్వారానే దోపిడీ జరిగినాయి. కార్పొరేటివ్ హాస్పిటల్లో మాత్రమే దోపిడీ జరిగింది. కార్పొరేటివ్ వైద్యానికి మాత్రమే అట్రాక్ట్ చేశారు. కార్పొరేటివ్ వైద్యమే వైద్యం అని చూపించారు. ఓకే, ఇవన్నీ ఒప్పుకుంటా. నేను కార్పొరేటివ్ హాస్పిటలే గొప్పదని అనుకున్నాం ఒక క్షణం వరకు. కానీ కరోనా కేసు లోపల అక్కడ బతికిన రేషియో ఎంత, గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల బ్రతికించిన రేషియో ఎంత, కార్పొరేటివ్ హాస్పిటల్ లోపల క్వాలిఫైడ్ డాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ లోపల క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ వెల్ ఎక్విప్డ్, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, ఎగ్జాక్ట్లీ హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. కార్పొరేటివ్ హాస్పిటల్స్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఏ డాక్టర్లు ఉంటారో, ఎవరు ఉంటారో, ఏ విధంగా ఉంటారో నేను చెప్పాల్సిన పని లేదు. చాలా సందర్భాల్లో చెప్పాను. అంటే ఈరోజు ఎవరు ఉన్నారు అంటే, ఇంకొక బ్లాస్ట్ చేసిన న్యూస్ ఏంటంటే, మొన్న జరిగిన ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేసిన తర్వాత కలకత్తాలో ఒక ఆర్టికల్ బ్లాస్ట్ చేసిందంటే, అక్కడ 7,000 మంది నకిలీ డాక్టర్లు ఉన్నారని తేలింది. ఐఐఎంలో రిజిస్టర్ అయినలు ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా బతికేస్తున్నారు. అలాంటి నకిలీ డాక్టర్లు తెలంగాణలో ఉన్నారు, ఏపీలో ఉన్నారు, ఇంకొక దగ్గర కూడా ఉన్నారు, భారతదేశం లోపల అంతటా విస్తరించి ఉన్నారు. వాళ్ళని ఏరిపారేయాలి కదా. అంటే వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? మీకు ఒక విషయం ఏంటంటే, డబ్బులు ఉన్నవాడేమో హాస్పిటల్ పెట్టిండు, బ్రెయిన్ ఉన్నవాడేమో అక్కడ కూలి పని చేస్తున్నాడు. ఒక సూపర్ స్పెషాలిటీ సిన్సియర్ గా చదివిన వాడు అక్కడ కన్సల్టెంట్ గా ఉన్నాడు. ఒక ఇన్వెస్టర్ వచ్చేసి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి తను హాస్పిటల్ పెట్టి చేసిండు. ఈ రోజు దాన్ని వైద్య సంస్థ అందామా, లేదనుకుంటే మనం ఇంకా చెప్పాలంటే కార్పొరేటివ్ దుకాణం అని చెప్దామా, బిజినెస్ ఏమని మాట్లాడదాం దాన్ని. ఈ రోజు వైద్యానికి ఉండే ఆ విఘ్నత, ఆ విధేయత, ఆ రిక్వైర్మెంట్ ఈరోజు ప్రజలకు చేరిందా, అసలు చేరుతుందా? అంటే కార్పొరేటివ్ వ్యవస్థలో ఉన్న విధానం ఏంటంటే, డబ్బులు ఇస్తే మాట్లాడతారు, డబ్బులు ఇస్తే పనిచేస్తారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఓపికతో పనిచేయాలి కదా డాక్టర్లు. ఆ ఓపిక ఈ ప్రజల దగ్గర ఎందుకు లేదు? మనం డబ్బులు ఇవ్వటం లేదు, డాక్టర్లు మనకు సేవలు అందిస్తున్నారు, డాక్టర్లు మనం చూస్తూ ఉన్నారు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. గాంధీ హాస్పిటల్ ఓపీ పర్ డే 2,600 to 3,000 ఓపీ. 3,000 ఓపీని మేనేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ లోపల ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, మిగతా డిపార్ట్మెంట్ లోపల ప్రొఫెసర్ డిఫిషియన్స్ ఉన్నారు. మెడికల్ కాలేజ్ లోపల అనేక మెడికల్ కాలేజ్ తెలంగాణ లోపల ప్రొఫెసర్ డిఫిషియన్స్ ఉన్నారు. ఆంధ్ర లోపల అదే విధంగా ఉంది. వన్ మోర్ థింగ్, ఆంధ్రలో కూడా అదే విధంగా ఉన్నది. అంటే ఈ రోజు మీరు ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే, ఫ్యాకల్టీని మీరు ఎందుకు రిక్రూట్ చేయడం? అదే ఇదే విషయంపై మరొకసారి విజయ్ కుమార్ దగ్గరికి వెళ్దాం. ఎందుకు స్ట్రెంత్ ఆన్ చేయటం లేదు అంటే, ఇది నిరుపేదలకు పోయే హాస్పిటల్స్ కాబట్టి వీటికి స్ట్రెంత్ ఆన్ అవసరం లేదు, ఇక్కడ రిక్రూట్మెంట్ అక్కర్లేదు. వీటిని పూర్తి స్థాయిలో చంపేస్తే కార్పొరేటివ్ వైద్యమే వర్ధిల్లాలనేది ఈరోజు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది తెలివితేటలకు ఉన్న కొన్ని కార్పొరేటివ్ హాస్పిటల్ ఉన్న బ్యాక్గ్రాప్ లో ఉన్న విషయం చెప్పాల్సిన పని లేదు. ప్రతి కార్పొరేటివ్ హాస్పిటల్ వెనకాల ఒక రాజకీయ నాయకుడు హస్తం ఉంటుంది, అందులోపల అధికారం కూడా ఉంటుంది. లేదు అని చెప్పండి, నేను ఏ హాస్పిటల్ చెప్పండి, దాని వెనకాల ఏ రాజకీయ నాయకుడు నేను చెప్తాను, మీడియా మనకి చెప్తాను. ఐ డోంట్ కేర్ ఎనీబడీ. ఓకే సార్, ఇదే విషయంపై డాక్టర్ విజయ్ కుమార్ గారు వెనకాల ఎవరున్నారు, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ కూడా నేను చెప్తాను. డాక్టర్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన డాక్టర్ జయరాం గారు చెప్పారో, అలాగే విశ్లేషకులైనటువంటి నాగేశ్వరరావు గారు చెప్పారు, ప్రతి డాక్టర్ ఈ విషయంపై చెప్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించింది కేవలం బిజినెస్గా మారిందని. దీని విషయంపై ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో కనుక సరి అయిన సేవలు అందిస్తే మాత్రం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో మూతపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీంట్లో వెనక రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ కార్పొరేట్ హాస్పిటల్ నడుస్తున్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? యాక్చువల్గా అసలు ప్రిన్సిపల్ ఆఫ్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినప్పుడు వీరందరూ చెప్పిన పాయింట్లతోనే స్టార్ట్ అయిందండి. అది రకరకాల పార్టీలు అవనివ్వండి, లేకపోతే రకరకాల నాయకుల స్వార్థాలు అవనివ్వండి,
మనం ఆ రోజు మొదలుపెట్టింది ఈ స్కీము దేనికంటే ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ సపోర్ట్ చేయలేకపోతున్నాయో వాటిల్ని మాత్రమే ఈ ఆరోగ్యశ్రీలో పెట్టారు. ఖచ్చితంగా ఈ స్కీము అలాగే నడిచి ఉంటే, ఖచ్చితంగా ఆ కార్డులు ఆ నిరుపేదలకు మాత్రమే ఇచ్చి ఉంటే ఈ రోజు కూడా ఈ స్కీము అంతే చక్కగా నడిచేది, ఆ బ్యాలెన్సు ఖచ్చితంగా కుదిరేది. ఈరోజు ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలు కూడా, అంటే యూకేలో కానీ, కెనడాలో కానీ, అమెరికాలో కానీ పూర్తి స్థాయి ఉచిత వైద్యాన్ని ఏ రాష్ట్రము ఏ దేశము అందించలేకపోతుంది. ఖచ్చితంగా ఈ రెండు సిస్టమ్స్ ని ఎవరైతే చక్కగా బ్యాలెన్స్ చేస్తారో అక్కడ మాత్రమే వైద్యం పూర్తిగా సమాన స్థాయిలో రెండు వర్గాలకి అందే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ క్రాస్ సబ్సిడీ అనేది అందుతుంది. క్రాస్ సబ్సిడీ అంటే ఎక్కడైతే మీరు ఖరీదు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారో అదే ఆసుపత్రిలో మిగతా పెద్దలు చెప్పినట్టు 25% బెడ్లు నిరుపేదలకి సేవను అందిస్తున్నాయో అప్పుడు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఇదంతా కూడా సిస్టంలో కరెక్షన్ చేయాలి తప్పించి మనం ఒకరిని బ్లేమ్ చేసుకుంటూ ఉంటే ఉన్న నాళ్ళు మాత్రం ది సిస్టమ్ విల్ నాట్ బి కరెక్టెడ్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ద సిస్టమ్ షుడ్ బి కరెక్టెడ్. అంటే ఎక్కడైతే మనము ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారిపోతుంది అంటున్నాము, ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు ఈ రోజు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి 18 రకాల లైసెన్సులు పెట్టాము. దీనికి కమర్షియల్ ట్యాక్స్ అంటున్నాము, ట్రేడ్ లైసెన్స్ అంటున్నాము, కమర్షియల్ పవర్ అంటున్నాము. సో ఈ ఖర్చులన్నీ ఒక ఆసుపత్రి భరించి ఖచ్చితంగా మీకు కావలసిన వైద్య సేవలు కావలసిన వైద్యులతో అతి ఖరీదైన పరికరాలతో అందించాలంటే ఖచ్చితంగా ఇది ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని ఖచ్చితంగా సరైన పద్ధతిలో మానిటర్ చేసి బ్యాలెన్స్ చేయటమే ముందుగా ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఆరోగ్యశ్రీ యొక్క ఉద్దేశం. సో ఎప్పుడైతే మనం ఈ రోజు కూడా మేము రకరకాల సంఘాల ద్వారా గవర్నమెంట్ వారిని సంప్రదిస్తున్నప్పుడు లిమిట్ చేయమని, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ 15 ఏళ్ల క్రితంతో కంపేర్ చేస్తే రైట్ ఫ్రమ్ మెడికల్ కాలేజెస్ పెరిగినాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ స్టాండర్డ్ పెరిగింది, వైద్యుల సంఖ్య పెరిగింది, గవర్నమెంట్ కి రిక్రూట్ చేసుకునే కెపాసిటీ పెరిగింది. కాబట్టి మీరిస్తున్న 3000 ప్రొసీజర్స్ లో ఎన్ని ప్రొసీజర్స్ అయితే మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇవ్వగలమో వాటిలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి పుష్ చేసేయండి, వీటిని ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వద్దు అని మాత్రమే కోరుతున్నాం. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ ని ఖచ్చితంగా అమలు చేసి గవర్నమెంట్ దృష్టి పెడుతుందో అప్పుడు మాత్రమే ఈ క్రాస్ సబ్సిడీ కరెక్ట్ గా అందుతుంది, వైద్యం సకాలంలో సరైన సమయంలో మనకి అందడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం ప్రైవేట్ ఆసుపత్రులని కామెంట్ చేసే ముందు అత్యంత ధనిక దేశాలలో ఈ రోజు ఎలెక్టివ్ ఆపరేషన్లు చేయించుకోవడానికి కూడా భారతదేశానికి వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు మన దేశంలో ఈజీగా అందుతున్నంత వైద్యం డెవలప్డ్ కంట్రీస్ లో కూడా అందట్లేదండి. దీనిలో ఖచ్చితంగా ఎంతో కొంత ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క వారి కష్టం ఉంది, వారి యొక్క కృషి కూడా ఉంది. కాకపోతే పెద్దలు చెప్పినట్టు ప్రతి సిస్టంలోనే లొసుగులు తప్పులు ఉంటాయి. ఆ సిస్టమ్ ను కరెక్ట్ చేయడానికి మనం ప్రయత్నించాలి తప్పించి సిస్టమే తప్పు అనుకోవడం ప్రాబ్లీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీని ఎక్కడైతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయో, ఏ బ్రాంచెస్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఖచ్చితంగా తప్పించి వాటిల్ని మాత్రం ఆరోగ్యశ్రీ ఎక్కడైతే మనం సపోర్ట్ చేయలేకపోతుందో గవర్నమెంట్ వాటిని మాత్రమే ప్రైవేట్ లో ఉంచడం అనేది మంచి పని అని మా అభిప్రాయం. కూడా మేము ఎప్పుడు గవర్నమెంట్ వారిని కలిసినా ఈ సూచనలు ఇస్తూనే ఉన్నాం. రైట్ సార్. ఇదే విషయంపై డాక్టర్ కత్తి వెంకటస్వామి గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే వాకిన్ ఇంటర్వ్యూస్ పెట్టి అందరినీ డాక్టర్ ఎవరైతే ఫ్యాకల్టీస్ ఏదైతే లేదో ప్రతి చోట 33 జిల్లాలకు సంబంధించిన కొత్త హాస్పిటల్స్ కొత్త వైద్య కళాశాలలు నిర్మించిన తర్వాత కూడా అక్కడ ఫ్యాకల్టీస్ చాలా తక్కువ ఉన్నాయి. వాకిన్ ఇంటర్వ్యూస్ పెడితే మాత్రం వారికి సరైన సదుపాయాలు కల్పించి అక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం అమలు చేయొచ్చు అనే ఒక వాదన కూడా ఉన్నది. కాకపోతే దీన్ని ప్రోత్సహించకపోగా అక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్ పెట్టకపోగా ప్రైవేట్ హాస్పిటల్స్నే ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీరు అది ఎక్స్ప్లెయిన్ సార్. అంటే ఇప్పుడు నేను ఇంకా చెప్పాను కదండి, ఈ ప్రాసెస్ ఆఫ్ గతం నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ప్రాసెస్ లో మేము ఇమ్మీడియట్ గానే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ మేము చేసాము ఆల్రెడీ. ఇంకా కొన్ని
కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి అప్రూవల్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్రూవల్ అయ్యింది. దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఇంకా దీన్ని అంటే ఇప్పుడు కొత్తగా 8 హాస్పిటల్స్ వచ్చినాయి, మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. వీటన్నిటిని కూడా అప్డేట్ చేస్తున్నాము. డెఫినెట్ గా మేము మా మేనిఫెస్టోలోనే మేము ప్రామిస్ చేసినాము. మా మేనిఫెస్టో ప్రామిస్ చేసిన ప్రకారంగా మేము రిక్రూట్మెంట్ చేస్తాము. డెఫినెట్ గా ఈ హాస్పిటల్ సంబంధించింది అర్జెన్సీ కింద, అంటే ప్రియారిటీ కింద మేము ఈ విద్య వైద్య ఈ రెండు కూడా, నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షుడిగా ఉంటుని, జేఏసీలో నేను కీలకంగా నేను ఉన్నాను. సో అప్పటి నుంచి కూడా నా ఉద్దేశం, నా వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే మా సంస్థ పరంగా కావచ్చు, ఉచిత విద్య వైద్యం అనేటువంటిది ఉత్తమ ప్రభుత్వం యొక్క లక్షణంగా మేము ఆ డైరీలో ఫస్ట్ పేజ్లో రాసుకున్నాం. సో వారు ఇందాక ఎక్స్పర్ట్ పెద్దలు అన్నట్టుగా టోటల్లీ, అంటే ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో టోటల్ గవర్నమెంట్ ఉచితం ఇవ్వకపోయినా ద మాక్సిమం ఎక్స్టెంట్, వారు చెప్పినట్టుగా మాక్సిమం ఎక్స్టెంట్ కి చేయొచ్చు. సో ఆ దిశగా అడుగుడు పడాల్సినటువంటి అవసరం, అది అంటే ఏ పార్టీకి ఉన్నటువంటిది అయినా కూడా ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో బయట దేశాలలో వైద్యం ఎంత ఖరీదు ఉన్నదో కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా దేర్ ఇస్ నో డౌట్, నేను జయరాం గారితో కోటేశ్వర గారితో నేను ఎక్కిపిస్తున్నా, కార్పొరేట్ వ్యవస్థ అంటే దోపిడీ వ్యవస్థ. ఐఎమ్ బేసికల్లీ ఐఎమ్ డెడ్ అగెన్స్ట్ ది కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ది మెడికల్ సిస్టమ్. దీంట్లో కార్పొరేటైజేషన్, కార్పొరేట్ వ్యక్తులకు ఒప్పజెప్పడం అనేది సమంజసం కానే కాదు. ప్రైవేట్ ఓకే, సో ప్రైవేట్ గా ఉండి కొంత సహకారం ఇస్తుంది ఈ దేశంలో. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సహకారం అందించినప్పుడు మన దగ్గర ఏవి కాలేజ్, వివి కాలేజ్ లాంటివి మనం చూసినాం. వాటికి ఎక్కడ ఇలా నారాయణ సైతన్ ఎక్కడ, ఇవి దోపిడీ సంస్థలు కదా సార్. ఎగ్జాక్ట్లీ. అదే విధంగా హాస్పిటల్ సంబంధించి మహావీర్ లాంటి హాస్పిటల్స్ లేకపోతే అంటే ప్రైవేట్ లో ఉన్నా కూడా ఆరోగ్యాన్ని అందించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇలా ఏ అపోలోనో లేకపోతే ఏ యశోదనో తీసుకున్నట్టు ఉంటే మీ దోపిడీ సమస్యలు కదా సార్. ప్రజల రక్తాన్ని పీల్చిగా తింటు, నేను ఒక పార్టీ ప్రతినిధిగా ఉండి మాట్లాడితే మా పార్టీకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, కానీ సత్యాన్ని అంటే మా జయశంకర్ సార్ చెప్పినాడు, నిజాన్ని నిఖచ్చితంగా నిర్భయంగా నిస్సందేహంగా మాట్లాడేవాడే నిజమైన టీచర్ అన్నాడు. సో నేను వారి వారసుని, జయశంకర్ గారి వారసుని. నేను చెప్తాను, నేను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, నేను ప్రభుత్వ ప్రతినిధి అయినప్పటికీ నేను చెప్తున్నానంటే ఈ వ్యవస్థలు దోపిడీ వ్యవస్థలు. ఈ వ్యవస్థను ఎవరు ఎంకరేజ్ చేసినా తప్పే. సో కాబట్టి ఈ వ్యవస్థను కంట్రోల్, వారు చెప్పినారు, ఆయన వారి పేరు నాకు తెలియదు, సో వారు చెప్పినారు, ఈ బ్యాలెన్సింగ్ అనేటువంటిది నేను సపోర్ట్ చేస్తూనే కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తున్నా. నేనుగా లేకపోతే టిఎల్ఎఫ్ అధ్యక్షుడిగా కావచ్చు, లేకపోతే ఇంకా ఒక ప్రజా తెలంగాణ ఉద్యమకారుడిగా కావచ్చు, సామాన్య పౌరుడు కావచ్చు, కార్పొరేట్ అక్కడ కూర్చున్నటువంటి మా జయరామన్న కావచ్చు, లేకపోతే కోటేశ్వర కావచ్చు, మేము అందరం కూడా వీఆర్ అగెన్స్ట్ ది కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది మెడికల్ సిస్టమ్. సో మేము మా గవర్నమెంట్ కు డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి సలహా ఏదైతుందో దాన్ని సూచన తప్పకుండా, నాకు చాలా ఇంటిమేసీ ఉన్నది మా దామోదర్ అన్న తోటి, నాకు చాలా అనుబంధం ఉన్నది. డెఫినెట్ గా నేను ఆన్ బే ఆఫ్ ది పీపుల్ అండ్ బే ఆఫ్ ది యువర్ టీవీ ఈ విషయాలను నేను మా దామన్న దగ్గరికి నేను తీసుకెళ్తాను, నేను డిస్కస్ చేస్తాను. డెఫినెట్ గా దీనికి ఒక మంచి సొల్యూషన్, ఒక ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఏం చేయాలో అన్ని చేయడం కోసం దామన్నను ముందు పెడతాము. మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాము. డెఫినెట్ గా ఈ డెవలప్. Yes, sir. Thanks for your participation, and moreover, thanks, very thankful from Foresight TV. We are giving a thanks to you because you are representing from the Foresight TV to the Daman Raja Narasimha Garu. So at the same time, we will move to the Mulugu Chandrasekhar Garu, ex-CEO of Arogyasri. సో సార్, ఇప్పుడు మీరు లాస్ట్ వరకు ఇప్పుడు ఏ సలహాలు ఇవ్వదలుచుకున్నారు సార్? ఇప్పుడు గవర్నమెంట్కు ఎవరైతే కత్తి వెంకటస్వామి గారు అంటున్నారు, దామోదర్ రాజా నరసింహ ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి సూచనలు తీసుకెస్తున్నారు, ఈ విషయంలో మీరు ఎలా సలహాలు సూచనలు ఇస్తారు సార్? సార్, ఒకటి, ఏ గవర్నమెంట్ అయినా కూడా లిటరల్గా రియాలిటీ ప్రకారం ఆలోచిస్తే ప్లాన్డ్ కిల్లింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ హాస్పిటల్స్ సార్. ఇది ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్కి
వాళ్ళు ఏ విధమైన సహాయం ఓన్లీ పేపర్ మీద మీడియాలో చేస్తారు కానీ ప్రతి వాళ్ళు కూడా ఇమాజిన్ యా చీఫ్ సెక్రటరీ నుండి సీఎం నుండి ఎందుకు పోరండి గవర్నమెంట్ హాస్పిటల్స్కి? వాళ్ళ అబ్బాయికి సీట్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, వాళ్ళకి వైద్యం కావాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కావాలి. ఎందుకండి అది? ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ది ప్రతి ఐఏఎస్ కానీ ప్రతి పొలిటీషియన్స్ కానీ వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ డిస్కషన్స్ ఉండవండి. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ సర్. 100% అది ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి వాళ్ళు ఆలోచించాల్సిన విషయము లేకపోతే ఇప్పుడు ఇవాళ రేపు ఇన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేస్తారు, ఇన్ని మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేశారు. రియల్గా ఆలోచించండి, ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతమంది సర్వ్ చేయగలుగుతారు, ఎక్కడి నుంచి పేషెంట్స్ వస్తారు, ఈ కొత్త ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ పీజీ డాక్టర్స్ కానీ ఏం మనం ఇస్తున్నాము సబ్జెక్టు. లిటరల్గా దిస్ ఇస్ నాట్ ది వే అండి. అండ్ ఇట్ హ్యాస్ టు బి డిబేటెడ్ ప్రాపర్లీ. ఇన్ని మెడికల్ కాలేజెస్ అవసరం లేదండి, వెరీ ఆనెస్ట్లీ. ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ అక్కడ అంతమంది పేషెంట్స్ లేకపోతే మనం సరైన అవగాహన ఇవ్వలేము, సరైన చదువు ఇవ్వలేము, సరైన నాలెడ్జ్ ఇవ్వలేము టు ఎంబీబీఎస్ డాక్టర్స్. ఫ్యూచర్ చాలా దెబ్బతింటుందండి. ఎక్కడైనా దెబ్బతినొచ్చు కానీ మనం వైద్యంలో మనం దెబ్బతింటే మాత్రం దేశం నాశనం అయిపోతుందండి. విద్య కూడా సార్. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి. ఐ నో వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు, మీరు టీచర్ అని తెలుసు. విద్య ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నాను, ఎంబీబీఎస్ కూడా విద్యనేనండి. ఎంబీబీఎస్ చదవడం కూడా దే ఆర్ ది లెక్చరర్స్ అండి, దే ఆర్ ది టీచర్స్ అండి. మీలాగానే టీచర్స్ వాళ్ళకు డబుల్ రోల్ ఉంటుంది. వాళ్ళకి ఇటు ట్రీట్మెంట్ చేయాలి, అటు టీచింగ్ కూడా చేయాలి. నేను ఐఎమ్ టీచర్, ఐఎమ్ ట్రీట్మెంట్ కూడా చేశాను. డెఫినెట్గా పర్పస్ఫుల్లీ ప్రతి పొలిటీషియన్ మన బడ్జెట్ ఎంత లాట్ అయిందండి, ఈ బడ్జెట్ ఎక్కడ సరిపోతుందండి? ఎస్, బడ్జెట్ ఈస్ వెరీ పిటెన్స్ అండి. మనకు 10 రూపాయలు అవసరమైతే 1 రూపాయి కూడా ఇవ్వట్లేదండి. ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ మెసేజ్ అండ్ క్లారిటీ తీసుకొని ప్రతిదీ కూడా. అండ్ ఫ్రీ మన మన మెడికల్ షాప్స్ ఓపెన్ చేయమని చెప్పండి ప్రాపర్గా. అసలు ఇంత దోచుకోవడం ఎందుకండి? 6% నుండి 18% వరకు ట్యాక్సెస్ ఉన్నాయి, జిఎస్టీ. ఎందుకంటే డ్రగ్స్ మీద అంత మన ట్యాక్సెస్, డ్రగ్స్ మీద అసలు ఎందుకు సార్ ట్యాక్సెస్? కొన్ని మెడికల్ షాప్స్ డెఫినెట్ గా చీప్ గా ఇస్తున్నాయి. అవి ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వలేము అందరము? వేర్ ఇస్ ద ప్రాబ్లం? డిజిసిఐ ఎందుకు మనం రియాక్ట్ కావట్లేదండి? వెదర్ ఇట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ డెఫినెట్గా ఇది ఆలోచించాల్సిన విషయం. తెలియదని కాదు, అందరికీ తెలుసు. బట్ లిటరలీ దే డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దీస్ పాయింట్స్. ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్ 100% అండి. అది డైవర్షన్ ఆఫ్ ద ఫండ్స్ ఇస్ వెరీ వెరీ రాంగ్ అండి. ఒక దానికి అలాట్ అయిన ఫండ్స్ దానికే పెట్టండి. ఓకే, ఇదే విషయంపై డాక్టర్ జయరామ్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు వైద్యలో కానీ విద్యలో కానీ మనం చాలా వెనుకబడి ఉన్నామని, అంటే ఇంత వైద్య కళాశాల అవసరం లేనప్పటికీ మన మీద ప్రజల మీద రుద్దినట్టుగా ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీ లేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చదువులు లేవు. కనీసం ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఏదైతే శిక్షణ ఇస్తామో విద్య ఇస్తామో అది కూడా అందుబాటులో లేకపోయేసరికి ఆ వచ్చిన డాక్టర్స్ ఎలాంటి వైద్యం అందిస్తారని మనం అనుకుందాం సార్. నేను అమెరికా యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను. చాలా దేశాలు తిరిగాను. ఎస్పెషల్లీ కెరేబియన్స్, అమెరికన్ కెరేబియన్స్ నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అక్కడ కోళ్ళ ఫామ్ లాంటి షెడ్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళంతా పోయి అక్కడ జాయిన్ అవుతుంటారు, సర్టిఫికేట్ రాయించుకుంటారు, తెచ్చుకుంటారు, ఇక్కడ ఉంటారు. ఇది అక్కడైనా అంటే చాలా వరకు ఫారిన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంతా మాక్సిమం ఇలానే ఉంటారు, మాక్సిమం ఉంటారు. సో దానికి దిగజార్చే విధంగా ఇక్కడ మొత్తం వైద్య సంస్థలను మెడికల్ కాలేజీలను తయారు చేశారు. నెంబర్ 1 ఉన్న లోపాలు, మెడికల్ కాలేజీలో ఉన్న లోపాలు ఏంటంటే జనరల్గా ఎప్పుడు చేస్తారంటే మెడికల్ కాలేజీకి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేయరు. హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేసేసి హాస్పిటల్లో ఓపీని గెయిన్ చేసుకొని ఓపీలో వచ్చిన ఇన్పేషెంట్ని చూసుకొని ఇన్పేషెంట్లో ఉన్న రిజల్ట్స్ని కంపేర్ చేసుకొని అది ఎంత కంపేర్ అయిన తర్వాత నెక్స్ట్ కాలేజీకి వెళ్తారు. ఇది ప్రొసీజర్. కాలేజీకి వెళ్ళడానికి ముందు హాస్పిటల్లో
వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది Exactly. ప్రొసీజర్. ఎస్ కానీ ఫస్ట్ ఏం చేశారు, కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి హాస్పిటల్ ను గాలికి వదిలేసింది. ఎస్ ఈరోజు అల్వాల్లో టిమ్స్ అనే కాలేజ్ ఉన్నది, అల్వాల్లో హాస్పిటలే లేదు, కాలేజ్ ఎందుకు? యా ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గురించి ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఈ విషయం లోపల. నెక్స్ట్ దామోదర్ రాజనరసింహతో పాటు అప్పుడు హరీష్ రావు గురించి ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి. యా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గాంధీ హాస్పిటల్ ఉన్న పరిస్థితి దామోదర్ రాజనరసింహ ఒకసారి విజిట్ చేసి నాకు చెప్పాలి అక్కడ ఉన్నదేంది లేనిదేంది. నెక్స్ట్ నువ్వు ఏర్పాటు చేసిన సిద్దిపేట ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో ఉట్టిన రిజల్ట్స్ కాంగ్రెస్ ఎలక్షన్స్ కు ముందే నువ్వు ఓపెన్ చేసిన తర్వాత ఆ ఓపెన్ చేసిన బిల్డింగ్ కి హాస్పిటల్ ఎందుకు షిఫ్ట్ చేయలేదు? అప్పటి ఆరోగ్య శాఖ ఎందుకు మాట్లాడు, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు మాట్లాడు దాని మీద? అక్కడ ఎక్విప్మెంట్ వెల్ ఎక్విప్మెంట్ ఉంది, అది బూజు బట్టి పాడైపోతుంది. ఎస్ అమెరికన్ సిస్టమ్ లో ఏసీలలో ఉండాల్సిన ఎక్విప్మెంట్ మనం వాడుతున్నాం. ఈరోజు సిద్దిపేటలో బురికాలలో వేసి పెడితే ఎక్విప్మెంట్ తీసి పనిచేస్తుందా? మరి మీరు కొన్నది ఎందుకు? దాచిపెట్టి రూములలో పెట్టి మూతలు పెట్టి లాక్డౌన్ చేస్తున్నారు. సిద్దిపేట లోపల ప్రాపర్ హాస్పిటల్ ఇప్పటికీ లేదు. హరీష్ రావు చెప్పిన అన్ని అబద్ధాలే. దామోదర్ నరసింహ చేస్తే డ్రామా చూస్తున్నాడు, నువ్వెందుకు చెప్తలేవు? అంటే ఇక్కడ నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడు, నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడతాను. ఇట్ ఇస్ ద మ్యూచువల్ బెనిఫిట్ అండ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పొలిటికల్ పార్టీ టు మినిస్టర్ టు అదర్ మినిస్టర్. అంటే మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజలను కాపాడే విషయం లోపల ఈ రోజు టుడే భారతదేశం లోపల 200 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రోజు మెడికల్ సెమినార్ సిద్దిపేట లోపల జరుగుతుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. డాక్టర్ కర్నల్, ఇప్పుడు ఉన్న హెల్త్ కమిషనర్ డాక్టర్ కర్నల్, తన ఆధ్వర్యం లోపల ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఈజ్ అ కర్నల్, ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, తన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఐఎమ్ అప్రిషియేట్ టు హిమ్. కానీ అంత పెద్ద ఎంటైర్ ఐఏఎస్ ఆఫీసర్ సిస్టమ్ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న క్రమం లోపల దాన్ని లీడ్ చేస్తున్నది డాక్టర్ విమలా థామస్, డాక్టర్ గీత. అంటే ఒక ఇద్దరు స్త్రీలు అంత గొప్ప సదస్సును లీడ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎవరూ లేనట్టుగా మీరు ఒక్కడికి 4 పోస్టులు ఇచ్చి ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఒక్కడికి 5 పోస్టులు ఇచ్చి ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఒక్కడిని పదే 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 అందలాన్ని ఎందుకు ఎక్కిస్తున్నారు? అంటే దోపిడీ కోసమా? దోచుకునే దాన్ని కాపాడుకోవడం కోసమా? లేకపోతే ప్రీవియస్లీ ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుంది కోసమా? ప్రీవియస్లీ ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం దోపిడే. మరి ఆ సిస్టమ్ లో ఉన్న ఆఫీసర్లను తొలగించాలి కదా. వాళ్ళనే మీరు కాపాడి ఇంకా 4 ఎక్స్ట్రా కాలేజీలు వాళ్ళ చేతులకు అప్పగించేసి మీరు చూస్తున్నారు. అంటే ఎక్స్పర్ట్స్ లోపల దోపిడీ లోపల, ఎక్స్పర్ట్స్ లో మేనేజ్మెంట్ లోపలనా? మేనేజ్మెంట్ అయితే ఒక్కడికి 1 ఉద్యోగమే ఉండాలి రాజ్యాంగం చట్ట ప్రకారము. ఒక్కడికి 4 హాస్పిటల్ ఇన్ఛార్జ్ చేయడం దేనికోసం? అంటే 4 డాక్టర్లు లేరా హైదరాబాద్ లో, తెలంగాణ స్టేట్ లో? డాక్టర్లను కొదవద్దా? కనిపించటం లేదా? అసలు డాక్టర్లే లేరా? ఒక్క డాక్టరు ఒక కాలేజీకి ఇన్ఛార్జి, ఇంకో కాలేజీకి ప్రిన్సిపాల్, ఇంకొక హాస్పిటల్ కు సూపరింటెండెంట్, ఇంకొక హాస్పిటల్ కు అడ్వైజర్. ఇన్ని పోస్టులు ఉంటాయా ఒక డాక్టర్ కు? దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే కన్స్ట్రక్షన్స్. ఈ రోజు హాస్పిటల్ బిల్డింగ్ అనేది ఒక మాఫియా, కన్స్ట్రక్షన్ లో దోపిడీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో దోపిడీ, నిర్వర్తించడంలో దోపిడీ. కానీ ఈరోజు అదే దోపిడీ లోపల మరి డాక్టర్లను కూడా అపాయింట్ చేసేసి కొంచెం జనాలకు కూడా ఉపయోగపడేటట్టు చూడాలి కదా. ఇది దామోదర్ రాజనరసింహ అడగాలి కదా. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పారాసిటమాల్ టాబ్లెట్స్ లేవు, ఐవి సెట్లు లేవు, ఐవి సెలైన్స్ లేవు, డయాబెటిక్ లోపల డాఫాగ్లిఫిజోన్ అనే టాబ్లెట్ లేదు, మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ లేదు, క్లావెనిక్ యాసిడ్, అమోక్సిలిన్ టాబ్లెట్స్ లేవు. ఏ మందులు సక్రమంగా లేవు అనేది దీనికి నేను గంటా పతంగా స్టాండర్డ్ గా స్ట్రాంగ్ గా చెప్తున్నాను. మీకు చేత అయితే అవి ఫుల్ఫిల్ చేయండి, ఉన్నాయంటే నాకు చూపించండి. ఏ హాస్పిటల్ ఉన్నాయో నాకు చూపించండి, నేను మీకు క్షమాపణ చెప్తాను. లేకపోతే తక్షణం దాంట్లో అరేంజ్ చేయండి. ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ బాలంతలకు లేవు. ఇదే విషయంపై ఇంకొకసారి మన కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. ఇంత దుర్మార్గాన్ని చూస్తూ ఎవరు ఊరుకోవాలి?
ఓకే, ఇదే విషయంపై కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం మిత్రులు చెప్పినట్టుగా ఓపిక నశించిపోయింది ప్రజలకు. అంతే ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళేసరికి అయితే వాళ్ళు ఒక దినం మొత్తం అక్కడ కేవలం అపాయింట్మెంట్ గురించే వెయిట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ ఆసుపత్రులలో వస్తారో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అప్పుడు ఓపిక నశించిపోతుంది. ఓపీలో గంట సేపు కూడా నిలబడలేకపోతున్నారు. కాకపోతే మన దగ్గర ఉన్న ఓపీ విభాగాన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి ఒక్క విషయమై ప్రభుత్వ ఆసుపత్రిలోనే స్పెషాలిటీ డాక్టర్స్ ఎక్కడ లేరు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేరు. కానీ అయినప్పటికీ వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి లక్షలాది రూపాయలకు సంబంధించిన వెచ్చించి అక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులను అక్కడ ఇచ్చేస్తున్నారు. కానీ అదే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వాళ్ళు చొరవ చూపెడతలేరని, తన ఓపికను ఓపిక ప్రదర్శిస్తలేరని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఇది ఇప్పుడు పేషెంట్లని పౌరుల్ని మనం బ్లేమ్ చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. వాళ్ళని బ్లేమ్ చేయడం సరైనది కాదనేది నా అభిప్రాయం. ఓకే, ఎందుకు ఆ విధమైనటువంటి ఓపిక నశిస్తా ఉంది అనేటువంటి దాన్ని మనం చూడాలి. ఎందుకు అంటే ఉద్యోగులకి ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్స్కి వెళ్తే ఏ విధంగా ఉంటుందో, ఒకసారి ఉద్యోగిగా ఉన్నటువంటి వాడు ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ రెండోసారి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ ఎంత అధ్వానంగా ఉంటుందో, ఎంత కొరత ఉంటుందో అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మినిమం ఫెసిలిటీస్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో జనం దే ఆర్ ఫోర్స్డ్ టు గో కార్పొరేట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్. వాళ్ళని ఆ విధంగా నెట్టారు. న్యూ ఎకనామిక్ పాలసీస్ పేరుతోటి ఒక్క అడ్మినిస్ట్రేషన్ తప్ప మిగిలినటువంటి అన్ని రంగాల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలనేటువంటిది ఒక విధానపరమైన నిర్ణయం చేసిన తర్వాత ఒక ఇండస్ట్రీ బెటరు, ఒక ఉన్నటువంటి ఆసుపత్రుల్ని మెరుగుపరచరు, అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వరు, అవసరమైనటువంటి సిబ్బంది ఇవ్వరు. మొత్తం అన్ని యూనివర్సిటీలు, విద్యను అందించేటువంటి యూనివర్సిటీలు అదే పరిస్థితి, మెడికల్ అదే పరిస్థితి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కావాలని చేస్తున్నటువంటి ఒక బాధ్యత రహితమైనటువంటి ఒక వైఖరి. ఇప్పుడు భారతదేశంలో గృహస్థులు అంటే హౌస్ హోల్డ్స్ రుణగ్రస్తులు కావడానికి అనేకమైనటువంటి కారణాలు గతంలో ఉండేవి. ఇప్పుడు అటువంటి కారణాల్లో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషను, కార్పొరేట్ వైద్యం ఇవి కూడా రుణగ్రస్తులు కావడానికి అవసరమైనటువంటి కారణాల్లో ఇవాళ కొత్తగా చేరాయి. అందువల్ల ఎవరైనా ఒక కార్పొరేట్ ఆసుపత్రులకి మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా పేదవాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళేట్లయితే, ఏది ఆరోగ్యశ్రీ లేకపోయేట్లయితే వెళ్ళేట్లయితే ఆ జీవితాలు, ఆ కుటుంబాలు నాశనమే, అప్పుల పాలు కావడమే. అందువల్లనే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మాకు వైట్ రేషన్ కార్డు కావాలి లేదా మాకు ఆరోగ్యశ్రీ కింద కావాలి అనేటువంటి డిమాండ్ ఎందుకు వచ్చిందంటే ఇదే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగా ఉండదు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే దోపిడీ. అందుకని ఈ నేపథ్యంలోనే ఈ వైట్ రేషన్ కార్డులకి విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. దాన్ని కార్పొరేట్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ గా ఉన్నటువంటివి శుభ్రంగా క్యాష్ చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి నీకిది నాకది. ఇప్పుడు మన కొన్ని హాస్పిటల్ పేర్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలు తీసుకున్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించట్లేదు. కేవలం ఉచిత వైద్యం అనేటువంటిది కాగితాల మీదనే ఉంటది తప్ప వాస్తవంలో ఉండటం లేదు. అందుకని ఇది నిజంగానే ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఈ బిల్లులు రాని కారణంగా కొన్ని ఆసుపత్రులు మూసేసుకున్నారంటే అర్థం ఏమిటి? దాని అర్థం ఏంటి? దీనికోసమే పెట్టారు వాళ్ళు. వీటి మీద ఆధారపడి పెట్టారు తప్ప వైద్యం చేసి లేదా ఇతరులు వచ్చి చేయించుకుంటారని కాదు. అందుకని ఇది రివర్స్ అయిపోయినటువంటి స్థితిలో ఈ మొత్తం వ్యవస్థనే చంద్రశేఖర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తీసుకోవట్లేదు. ప్రైవేటీకరణ, ప్రైవేట్ మీద మోజు, ప్రైవేట్ సీఈఓలుగా మారిపోతున్నారండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే తాను సీఈఓని చెప్పుకున్నాడు. ముఖ్యమంత్రి ప్రజల పట్ల బాధ్యతని కాకుండా సీఈఓని చెప్పుకున్నాడు. ఇంతకంటే మన విచారకరం లేదా గర్హనీయమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటది? అందువల్ల మొత్తం ప్రైవేట్ మీద మోజు పెంచుతున్నారు. ఆ మోజు పెంచిన ఫలితంగానే జనం కూడా అనివార్యమైనటువంటి స్థితిలో అటు నెట్టబడుతున్నారు. ఇది చివరికి పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా
ఈ విధమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో దేనికి దారితీస్తుంది అనేది నిజంగా ఆందోళనకరమైంది. దీన్ని రివర్స్ చేయాలి అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఇదే ఇప్పుడు ప్రస్తుతం అయితే కంక్లూడ్గా డాక్టర్ సుధాకర్ శర్మ గారు, చీఫ్ ఎడిటర్ ఆఫ్ ఫోర్ సైజ్ టీవీ, మీరు ఈరోజు ఏదైతే చర్చ జరిగిందో ఫోర్ సైజ్ టీవీ నిర్వహించిన ఈ చర్చలో ఆరోగ్యశ్రీ పథకంలో ప్రమాదంగా మారిన సమయంలో మీరు ఎలా విశ్లేషిస్తారు? దీనికి కంక్లూడ్గా ఏం చెప్తారు సార్? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు డిస్కషన్ కనుక మనం ఆమూలాగ్రం చాలా సునిశ్చితంగా కనుక పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. వాటిని కనుక మనం ఒక్కసారి ఒక ఫ్రేమ్వర్క్లో కనుక మనం పర్సీవ్ కనుక చేసినట్టయితే మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనేది ఇక్కడ అన్వీల్ అవుతుంది. అదేమిటి అంటే అపూర్వమైనటువంటి వైద్య ప్రక్రియ అయినటువంటి ఈ ఆరోగ్యశ్రీ ఒక ట్రయాంగులర్ ఫినామినన్. ఈ ట్రయాంగులర్లో ది టాప్ ఆఫ్ దట్ ట్రయాంగిల్ ఈజ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం అనేది పైన ఉంది. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకవైపు ఉన్నాయి, అలాగే ప్రైవేట్ ఆర్ కార్పొరేట్ ఈ హాస్పిటల్స్ ఒకవైపు ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మనం నిందించని అవసరం లేదండి. ఎప్పుడైతే ఒక సేవ అనేది అందిస్తూ ఉన్నారో ముఖ్యంగా లోటుపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి అనేది మనం ఎగ్జాక్ట్గా రూట్అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏమాత్రం లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానివ్వండి, క్వాలిఫైడ్ పీపుల్ యొక్క రిక్రూట్మెంట్ ప్రక్రియ లేదు మీకు. అలాగే ఇంకోటి చూస్తే అసలు అక్కడ ఉన్నటువంటి కరప్షన్ లెవెల్స్ కూడా మనం చూస్తూ ఉంటే అది ఎవరు అసలు ఆ పాయింట్ సర్ఫేస్ కాలేదు. ప్రతి చోట కూడా కరప్షన్ ఈస్ రియల్లీ ర్యాంపెంట్. అవర్ టీమ్స్ హ్యావ్ సీన్ ర్యాంపెంట్. ప్రతి చిన్న సర్వీస్ కోసం మనం లీగల్గా ఇల్లీగల్గా ఏదో ఒక రకంగా అక్కడ ముట్ట చెబితే కానీ పనులు జరగనటువంటి ఒక వ్యవస్థ అనేది ఈ రోజుకు కూడా ఉంది అక్కడ. ఇవన్నీ మనం గమనించినప్పుడు వీటిని కంట్రోల్ చేసినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తారండి? నిజంగా ఎవరికైతే అంత మోజుండి ఇష్టం ఉండి ఆ విధంగా డబ్బు ఉంటే వాళ్ళు వెళ్ళనివ్వండి. సామాన్యమైన ప్రజలు ఎందుకు ఆ ఆప్షన్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఇట్ ఈజ్ 100% ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద గవర్నమెంట్. ప్రీవియస్ గవర్నమెంట్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కావచ్చు, మాకు ఏ గవర్నమెంట్ ఎడల ఎటువంటి ఒక ఫార్ కానీ అగెయినిస్ట్ కానీ మేము కాదు. కానీ గవర్నమెంట్ ఫెయిల్యూరే ఇది ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ కనుక ఎప్పుడైతే నిజమైన చిత్తశుద్ధితో అది పనిచేసి ఉంటే ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు రానే రావు. ఇవి ఎందుకు ఏర్పడ్డాయనేది మనం ఎందుకు చూడడం లేదండి? ఇప్పుడు హెల్త్ మినిస్టర్స్, ప్రీవియస్ మినిస్టర్, ఇప్పుడు మినిస్టర్ అని అంటున్నాం, కానీ అసలు ఒక హాస్పిటల్లో పోయి చూసారా? రోగులను పరామర్శించారా? అసలు పట్టించుకున్నారా? మీరు మీ డెసిగ్నేషన్స్, మీ పొజిషన్స్ అవి మీ ఇష్టం, కానీ సామాన్య మానవుడు ఎంత కష్టపడుతున్నాడో మీరెవ్వరు కూడా గమనించడం లేదు. ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ ఈ చర్చ పెట్టడంలో ముఖ్యమైన కార్యక్రమం, ముఖ్యమైనటువంటి అజెండా ఏమిటి అంటే ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిస్తే కానీ ఈ సేవలు నిజంగా పునరావృతం కావు. ఇప్పుడు తాత్కాలికంగా ఆపడం, మళ్ళీ కొంత డబ్బులు ఇచ్చి మళ్ళీ దీన్ని రెన్యువల్ చేసుకోవడం, మళ్ళీ కొన్ని రోజులైనాక బకాయిలు పడడం, మళ్ళీ చర్చలకు పిలవడం. ఏమండి, ఇది నిజంగా విడ్డూరంగా ఉంది. అడిగే వాళ్ళు లేరనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈసారి ఓట్లకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఈ ప్రజల్లో చైతన్యం రావాలండి. వాళ్ళు అడగాలి అసలు ఇది ఏమిటి తమాషాలు. వైద్యం, విద్య ఇవన్నిటి విషయంలో ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఏదో విద్య విషయంలో చాలా తప్పుదోవ పట్టింది అని ఇప్పటి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు అనింది. మరి వచ్చిన తర్వాత అటువంటి ప్రైవేట్ కళాశాలను ఆపేశారా? ఇప్పుడు అవి నడుస్తున్నాయా లేదా? మరి అలాగే ఇంతకుముందు మీరు కూడా ఏమన్నారు, అప్పుడు వైద్య సేవలు సరిగా లేవు అన్నారు. మరి ఇప్పుడు వైద్య సేవలు సక్రమంగా జరుగుతున్నాయా? జరుగుతుంటే ఇప్పుడు 10వ తేదీ తర్వాత ఆపేస్తామని ఎందుకంటారండి? నేను ఒక్క మాట అడుగుతున్నాను. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు, పార్టీల్లో చిత్తశుద్ధి లేదు. స్వార్థం ఎక్కువైపోయినందువల్లే ఈరోజు మనం చూస్తున్నాం. ప్రభుత్వాల ఫెయిల్యూర్ మాత్రమేనండి. కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మనం అననవసరం లేదు. నిజంగా ఇక్కడ లేదు, మరి అక్కడి గత్యంతరం లేక మనం వెళ్తున్నాం. మరి వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఆ ఎక్విప్మెంట్కు మాకున్నటువంటి ట్రైన్డ్ డాక్టర్స్ యొక్క ఫీజుకు మాది ఇది అని వాళ్ళు ముందే చెప్తున్నారు. అక్కడ ఏం దాచిపెట్టడంలే, మాది ఎక్స్పెన్సివ్. మరి ఇక్కడ ఏంటండి, అది కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పేటువంటి కారణాలు ఎక్విప్మెంట్ కు చూడండి. నేను కార్పొరేట్ హాస్పిటల్స్ ను నేనే సపోర్ట్ చేయటం లేదండి.
నేను ఒక మాట సుధాకర్ శర్మ గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే కార్పొరేట్ వాళ్ళు మేము పెట్టేటువంటి పెట్టుబడి ఇప్పుడు నేను బేసికల్ గా మీరు కానీ లేకపోతే ఎవరైనా కానీ విద్యను వైద్యాన్ని ఒక పెట్టుబడిగా వ్యాపారంగా చూస్తే తప్పంటున్నాను. తప్పండి, నిజంగా మేము కూడా అదే చెప్తున్నాం సార్. కానీ దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి చెప్పండి. అలా కాదండి, మీరు ముందు కారణం చెప్పండి సార్. నేను ఒకటి చెప్తున్నాను, ప్రభుత్వాలు వచ్చాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది, ఈ ప్రభుత్వం సంవత్సరం చేసినా సామాన్య మానవునికి ఏమైంది? ఈ రోజు కూడా ఇంత అవస్థలు ఎందుకున్నాయి? ఇంకా ఎప్పుడో చూస్తామంటే ఇంకా వచ్చే కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఎలక్షన్లని ఆ హడావిళ్ళని. అసలుకు నేను చెప్తున్నాను, చిత్తశుద్ధి ఉండే ప్రభుత్వానికి ఉన్నటువంటి పద్ధతి ఇది కాదండి. మేము ఏ ప్రభుత్వాన్నైనా మనవి చేస్తున్నాం, దయచేసి సామాన్య మానవుడిని పట్టించుకోండి. విద్యను వైద్యాన్ని నిజంగా కూడా ఉచితంగా మనం అనుకున్నట్టు పూర్తిగా అందించలేకపోయినా అక్కడ జరిగినటువంటి ఇర్రెగ్యులారిటీస్ను తగ్గించండి. ట్రై టు కంటైన్ దెమ్, ట్రై టు మినిమైజ్ దెమ్. Don't leave them to the air. It will really make a very big impact upon the society. I am only making a request. We are not ridiculing, we are not criticizing any governments. Right. We are only humbly requesting the government to take the proper initiative. But see, I am not seeing any type of that positive tendency. Positive tendency ఉండాలండి. నేను ప్రభుత్వ ప్రతినిధిగా కూర్చొని ఇక్కడ చెప్పేవని వింటున్నాను. నేను సద్విమర్శను స్వీకరిస్తున్నాను. నేను ఏవైతే సలహాలు వచ్చినాయో పరిశీలిస్తున్నాము. మేము డెఫినెట్ గా చిత్తశుద్ధితోటే పనిచేస్తామని కూడా మీకు ఈ రోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కేవలం డాక్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ కోటేశ్వరరావు గారికి, డాక్టర్ ములుగు చంద్రశేఖరరావు గారికి, డాక్టర్ జయరాం గారికి, అలాగే ప్రత్యేకంగా మాకు సంబంధించిన ఫోర్సైట్ టీవీని రిప్రజెంట్ చేసి ఇప్పుడు ఎవరైతే వైద్య శాఖ మంత్రిగా ఉన్నారో వారిని ఈ రిప్రజెంటేషన్ ఇస్తామని మాకు హామీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా డాక్టర్ వెంకటస్వామి గారికి కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించింది మా అందరూ ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్ టీవీ.